ప్రైజ్ ద లార్డ్. యోహాను సువార్త 8:32. అప్పుడు సత్యం మిమ్మల్ని స్వతంత్రములుగా చేయునని చెప్పగా వారు, నేను అబ్రహం సంతానము, మేము ఎన్నడూ ఎవరికి దాసులమై ఉండలేదు, మీరు స్వతంత్రులుగా చేయబడిదురని ఎలా చెప్పుచున్నావని ఆయనతో అనిరి. ప్రభువైన యేసుక్రీస్తు వారితో. అందుకు యేసు, పాపం చేయు ప్రతివాడును పాపముకు దాసుడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అంటున్నాడండి. పాపం చేయి ప్రతివాడును అంటే చాలా విషయాల్లో కూడా అబద్ధాలు ఆడుతూ మోసం చేస్తూ అక్కడ యజమానుడు అప్పచెప్పిన పని కూడా చేయకోకుండా చేసామని చెప్పడం, లేదంటేనేమో మరలా ఇంకా అక్కడ ఎంత తక్కువ బిల్లు అయితే ఎక్కువ బిల్లు అని చెప్పి అక్కడ కొంత సొమ్ము ఆశించడం, లేదంటే చక్కగా ఉద్యోగంలో కూడా ఎంతో యజమానుడు పని అప్పచెప్తే అది చేయకోకుండా ఎంతో టైం వేస్ట్ చేస్తూ అలా ఉన్నప్పుడు, అంటే దాసులు కావు నువ్వెలా చెప్తావు దాసులు అని మమ్మల్ని అని అబ్రహం గారు క్వశ్చన్ వేస్తున్నారు. అవునండి, దాసులు ఎవరికి నిజంగా కాదు, దేవుడికి ఒక్కళ్ళమే మనం దాసులం. మనం భూలోకంగా మనం ప్రతి విషయాల్లో కూడా దేవుడే స్వయంగా మీరు చెమట అంటే ఆదికాండంలో సెలవిచ్చినట్లు మనల్ని కష్టపడి మనకే స్వతంత్రులుగా జీవించమన్నాడు. కాబట్టే సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చెయ్యును అన్నాడు. సత్యం అంటే ఏంటండి? యథార్థంగా, నీతిగా, నిజాయితీగా ఉండి అబద్ధాలు ఆడకుండా, మోసం చేయకోకుండా, పరులు ఆశించుకోకుండా, యజమానుడు చెప్పిన పని సరిగ్గా చేస్తూ ఎంత బిల్లు వస్తే అంతే చెప్పి అక్కడ చక్కగా నిజాయితీగా ఉంటే స్వతంత్రులే కదా. ఎవరో చేయాల్సిన అవసరం లేదు, ఎవరికి దాసులుగా ఉండాల్సిన అవసరం కూడా లేదు. అందుకే దేవుడు, మీరు పాపమును చేయు ప్రతివాడును పాపముకు దాసుడని మీతో చెప్పుచున్నాను. నువ్వు అబద్ధాలాడి మోసం చేసి దొంగతనాలు చేస్తే నువ్వు పాపం చేసావు, దాసుడుగానే ఉండిపోతావు. అదే నువ్వు నీతిగా నిజాయితీగా యథార్థంగా ఉంటే ఎవరికి భయపడతావు? ఎందుకు భయపడతావు? ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు, ఎవరికి దాసుడుగా ఉండాల్సిన అవసరం లేదు. నీకు అప్పచెప్పిన పని యజమానుడికి చక్కగా నువ్వు యథార్థంగా ఉంటూ నీకు పని ఉంది, ముందుగా వెళ్తావు, చేసుకుంటావు. అక్కడ ఇంకొంచెం పని ఒక్కోసారి ఒక్కోలా ఉంటాయి మనకి. అక్కడ యజమానుడికి కాస్త ఒక 5 నిమిషాలు పావుగంట ఉండి పనిచేసి వస్తే నష్టమేమి లేదు కదా. అప్పుడు యజమానుడికి కూడా కొంచెం జాలి అనిపించి ₹1 పెంచుతాడు. అప్పుడు ఏమవుతుంది? నీకు ఇంకా శాలరీ పెరుగుతుంది, హ్యాపీగా ఉంటావు. అంతేగాని నేనెందుకు చేయాలి, నేనెందుకు ఉండాలి అని అంటే వాళ్ళకి ఇవ్వబుద్ధి అవుతుందా? దేవుడు కూడా అందుకే చాలా విషయాల్లో కూడా సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేయనంటే, మీరు నీతిగా యథార్థంగా ఉన్నప్పుడు ప్రతి చోట మీరు స్వతంత్రులుగానే మీరే జీవిస్తారని మనకే హక్కు ఇచ్చి ఉన్నాడండి. అబ్రహం గారు సంతానం అక్కడ ఎలా అయితే క్వశ్చన్ చేశారో చాలామంది కూడా ఇలా క్వశ్చన్ చేస్తూనే ఉంటారు. అందుకే దేవుడు స్వయంగా పాపము చేయవాడు ప్రతి వాడునికి పాపం దాసుడని ఇక్కడ మాట్లాడి ఉన్నాడు. హల్లెలూయా. అందుకే ప్రతి ఒక్కరము కూడా మనం ఏ రకంగా పనిచేస్తున్నాం, యథార్థంగా ఎలా జీవిస్తున్నాం ఒక్కసారి ఆలోచించుకొని, దేవా తెలుసో తెలియకో తప్పులు చేసి ఉంటాము, మాట ద్వారా ఎన్నో విషయాలుగా కూడా పనుల ద్వారా క్రియల ద్వారా మమ్మల్ని మనసారా క్షమించయ్యా అని చెప్పి మరొక్కసారి దేవుడు ఎదుట మనం గనక ప్రాధేయపడితేనండి, దేవుడు మనందరినీ క్షమించి మన సత్యాన్ని మనల్ని స్వతంత్రులుగా చేస్తూ ఎవరికి దాసులుగా వండుకోకుండా మనందరినీ కూడా దేవుడే యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో మనందరినీ కూడా దీవించి ఆశీర్వదించి స్వతంత్రులుగా చేయునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.